ఎప్పుడు స్టార్ట్ చేసామా అనేది కాదు, ర్యాంక్ తెచ్చుకున్నామా లేదా అనేది ముఖ్యం. ఎంసెట్ ఎగ్జామ్ ఇస్ నాట్ డిఫికల్ట్ ఎగ్జామ్. హే గాయ్స్, నేను మీ జాష్నవి. ఐ ఆమ్ పర్సూయింగ్ మై బీటెక్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఎంసెట్ ఎగ్జామ్ అనేది డిఫికల్ట్ ఎగ్జామ్ కాదు, అది జస్ట్ మనం మా కాలేజ్లోకి ఎంటర్ అవ్వడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అంతే. కానీ చాలా మంది దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. సీరియస్గా తీసుకోవడం మంచిదే, కానీ చాలా మంది చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు దానివల్ల. ఆ స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మీరు ఎంత నిదానంగా చదివితే, ఎంత కూల్గా చదివితే అదే ఎగ్జామ్లో రాస్తారు. మీరు స్ట్రెస్ తీసుకుంటూ చదివితే ఎగ్జామ్లో రాయలేరు. ఎంసెట్ మీద అంటే ఎంసెట్ కాన్సెప్ట్ మీద యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. లైక్ 1 డే ప్రిపరేషన్ అని, 10 days స్ట్రాటజీ అని, చీట్ కోడ్స్ అని, ఇంకా చాలా చాలా ఉన్నాయి, టిప్స్ అని, ట్రిక్స్ అని ఇలాగా. కానీ మీరు ఇప్పుడు నా వీడియో ఎందుకు చూడాలి అని డౌట్ మీకు రావచ్చు. అండ్ అసలు నాకు ఎంసెట్కి ఉన్న రిలేషన్ ఏంటి అనే డౌట్ కూడా రావచ్చు. ఈ వీడియోని కానీ ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకు అంటే చాలా మంది ఎంసెట్ స్టూడెంట్స్ కి వాళ్ళ యూట్యూబ్ లో సజెషన్స్ గా వెళ్తుంది. అప్పుడు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది వీడియో. సో అందుకు లైక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్రెండ్స్ కానీ, మీ సిస్టర్స్ కానీ, లేదా ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎంసెట్ కానీ ఏదైనా ఎగ్జామ్స్ లైక్ బిట్సాట్, విట్ కి, SRM కి, గీతం కి ఇలా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. ఇందులో చెప్పే టిప్స్, ట్రిక్స్ వాళ్ళకి యూజ్ అవుతాయి, వాళ్ళ ప్రిపరేషన్ కూడా. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ని మీరు కానీ మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎంసెట్ వీడియోస్లో అందరూ కామన్గా చెప్పేది లాస్ట్ 5 years లేదా 10 years PYQస్ని ప్రాక్టీస్ చేయండి, మార్క్ టెస్ట్ని అటెంప్ట్ చేయండి, ఫార్ములాస్ని రివైజ్ చేయండి అని కామన్గా అందరూ ఇదే చెప్తారు. ఎందుకు అంటే 150+ రావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి వీడియోస్ చూడరు. ఎందుకంటే వాళ్ళ ఎగ్జామ్ స్ట్రాటజీ వేరేది ఉంటుంది. ఇలాంటి వీడియోస్ చూసే వాళ్ళ మార్క్స్ అరౌండ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే 80+, 100+, 120+ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అలా చేయాలి. అలా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి లాస్ట్ 5 years, 10 years PYQs ప్రాక్టీస్ చేస్తూ, మార్క్ టెస్ట్ని అటెంప్ట్ చేస్తూ, ఫార్ములాస్ని రివైజ్ చేస్తూ ఉంటే చాలు, మంచి మార్క్స్ స్కోర్ చేసుకోగలరు. ఖచ్చితంగా అయితే 80+ స్కోర్ చేసుకోగలరు ఇలా చేస్తే. లాస్ట్ 5 or 10 years, మాక్సిమం 5 years చాలు. నెక్స్ట్ వచ్చేసి ఎలా సాల్వ్ చేయాలి, సాల్వ్ చేస్తుంటే ఆన్సర్ రావడం లేదు, సొల్యూషన్స్ రావడం లేదు అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ మీరు తీసుకున్న బుక్ లో అంటే మీకు ఈజీగా అనిపించిన చాప్టర్ ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి హై వెయిటేజ్ చాప్టర్స్ యూట్యూబ్ లో సెట్ చేయండి. హై వెయిటేజ్ చాప్టర్ ఫర్ ఎంసెట్ ఆర్ హై వెయిటేజ్ చాప్టర్ ఫర్ ఎంసెట్ ఫిజిక్స్ ఇలా సెట్ చేస్తే వస్తాయి. వాటిలో చూడండి 3 or 4 మార్క్స్ ఉంటాయి ఒక్కొక్క చాప్టర్ నుంచి. అలాంటి చాప్టర్స్ ఫస్ట్ చేయండి. ఈ టైంలో ఇంకా అదే చేయగలం. అలాంటి చాప్టర్స్ ఫస్ట్ చేయండి. తరువాత ఇంకా మీకు నచ్చిన చాప్టర్స్ అంటే మీకు బాగా వచ్చిన చాప్టర్స్ అవి చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్కి వచ్చేసరికి మనం చేసిన చాప్టర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడమే టైం సరిపోదు. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉంటాయి క్వశ్చన్స్. అలాంటి క్వశ్చన్ని వదిలేసి రావద్దు, ఏదో ఒక ఆప్షన్ అటెంప్ట్ చేసి రండి. నెక్స్ట్ కమింగ్ టు మార్క్ టెస్ట్లు. అసలు మార్క్ టెస్ట్లు ఎందుకు అటెంప్ట్ చేయాలి అనే క్వశ్చన్ రావచ్చు. ఎందుకు కొంతమంది డైరెక్ట్ గా ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామే రాస్తాను అని అనుకుంటారు. అలా మాత్రం అస్సలు అనుకోకండి. ఎందుకు అంటే మార్క్ టెస్ట్ల వల్ల చాలా యూజెస్ ఉంటాయి. ఎలా అంటే మార్క్ టెస్ట్ల వల్ల స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. స్పీడ్ అంటే ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి అని అర్థమవుతుంది. టైం మేనేజ్మెంట్, ఎంసెట్ లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు 160 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 3 hours మాత్రమే టైం ఉంటుంది. సో ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి అనేది అర్థమవుతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ని మనం ఇక్కడ అప్లై చేస్తే అక్కడ ఎలా అప్లై చేయగలం, ఎగ్జామ్లో ఎలా అప్లై చేయగలం అని అర్థమవుతుంది. సో మార్క్ టెస్ట్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పటి వరకు మీరు మార్క్ టెస్ట్లు అటెంప్ట్ చేయకపోయినా ఇక ముందైనా చేయండి. ఈ ఉండే కొద్ది రోజులైనా మార్క్ టెస్ట్లు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ట్రై కాదు, ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. చాలా మంది ఏం చెప్తున్నారు అంటే అక్క మేము ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అక్క అని చెప్తున్నారు. ప్రిపరేషన్ అంటే ఏంటి? మీరు ఈ 2 years చదివింది ఈ డేస్ లో రివిజన్ చేసుకోవడం అంతే. చాలా మంది చదవలేదు అంటున్నారు. కాదు, మీరు 2 years చదివారు,
మీరు చదవకుండా ఐపీ ఎగ్జామ్స్ రాసారా? చదివారు, మీరు 2 years చదివారు, మీకు అర్థం కావడం లేదు అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇన్ని రోజులు చదవలేదు అంటున్నారు. చదవలేకపోతే పక్కన పెట్టేయండి. ఇంతవరకు చదివినా పక్కన పెట్టేయండి, చదవకపోయినా పక్కన పెట్టేయండి. ఎందుకు అంటే మనకి లాస్ట్ మినిట్ లో మనం ఏం చదువుతామో అదే డిసైడ్ చేస్తుంది. మనల్ని టాపర్ అన్నా లూజర్ అన్నా ఈ లాస్ట్ డేస్ డిసైడ్ చేస్తాయి. ఈ లాస్ట్ డేస్ చాలా క్రూషియల్. అండ్ నా జర్నీలో కూడా ఈ లాస్ట్ డేస్ ప్లే చేసే మేజర్ రోల్ ని. నేను కూడా లాస్ట్ 10 days ప్రిపేర్ అయ్యాను ఎంసెట్ కి. నాకు తెలిసి ఈ లాస్ట్ డేసే ఎంసెట్ లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఎలా అంటే ఇప్పటి వరకు కొంతమంది చదివి ఉంటారు అండ్ ఇప్పటి వరకు కొంతమంది చదివి ఉండరు. అండ్ అలాంటి వాళ్ళు వచ్చేసి చదివిన వాళ్ళు వచ్చేసి మేము మొత్తం చదివాము అని పక్కన పెట్టేస్తారు. ఇంక ఈ డేస్ అన్ని ఇంకా వదిలేస్తారు ఇంక చదవకుండా. నెక్స్ట్ కొంతమంది ఉంటారు ఇప్పటి వరకు స్టార్ట్ చేయరు, ఇప్పటి వరకు ఇక నుంచైనా స్టార్ట్ చేయాలి అని స్టార్ట్ చేస్తారు. ఇప్పటి వరకు స్టార్ట్ చేయాలి అని స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ లాస్ట్ డేస్ అని పర్ఫెక్ట్ గా చదువుకుంటూ వెళ్తారు. అలాంటి వాళ్ళు మంచి ర్యాంక్ స్కోర్ చేయగలరు. ఇప్పటి వరకు చదివాను అని ఆప్ చేసిన వాళ్ళు ఈ లాస్ట్ డేస్ చదవరు, అక్కడ వాళ్ళకి ర్యాంక్ లూజ్ అవుతారు. ఈ లాస్ట్ డేస్ కూడా ఇప్పుడు దాకా ఎలా చదివారో అలానే చదివితే మంచి ర్యాంక్ స్కోర్ చేసుకుంటారు. అండ్ ఇప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేసినా మంచి ర్యాంక్ స్కోర్ చేసుకోగలుగుతారు. చదవలేదు అని మాత్రం పక్కన పెట్టేసి కొంతమంది ఇప్పటి వరకు మేమేం చదవలేదు, ఇక ముందు చదివితే ఏ ర్యాంక్ వస్తుంది, ఈ ర్యాంక్ రాదు ఏం రాదు పక్కన పెట్టేసి రీల్స్ చూసుకుంటూ ఉంటారు. అలా మాత్రం చేయకండి. ఇక నుంచి అయినా పర్ఫెక్ట్ గా చదివి పీవైక్యూస్ సాల్వ్ చేస్తూ మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేస్తూ ఫార్ములాస్ రివైజ్ చేస్తూ ఉండండి. మంచి ర్యాంక్ స్కోర్ చేసుకుంటారు. దట్స్ ఇట్ గైస్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. మీకనే ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి.